మీరు అనేక మంది పీసీసీ అధ్యక్షులను చూశారు. హనుమంతరావు లాంటి వాళ్ళ దగ్గర నుంచి చాలామంది పీసీసీ అధ్యక్షులు మొన్నటి గిల్లు రుద్రరాజు వరకు ఎప్పుడూ లేనిది ఎప్పుడైతే ఇప్పుడు జరుగుతున్న మీ కొత్త పీసీసీ చీఫ్ ఎందుకు మీరు ఆవిడ్ని అంత ఓపెన్గా ఎందుకు మీరు దాన్ని వద్దు అనుకునే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఈ షర్మిలారెడ్డినే కాదండి, నేను బాగా వ్యతిరేకించింది గిడుగు రుద్రరాజు. గిడుగు రుద్రరాజు అన్న ఒక వీకెస్ట్ ప్రెసిడెంట్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే పెట్టిందో ప్రెసిడెంట్ కింద, అక్కడే కాంగ్రెస్ క్లోజ్ అయింది. ఎందువల్లంటే ఒక పక్కన బీజేపీ ఒక ఎక్స్ఎంపీ ఎన్టీ రామారావు కూతుర్ని పురంధేశ్వర్ని ప్రెసిడెంట్ కింద పెట్టి దూకుడుగా వెళ్తుంది. ఇటుపక్క చంద్రబాబు నాయుడు తన పార్టీ పటిష్టత గురించి అహర్నిశలు శ్రమ పడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ తనకు పార్టీ గురించి తన యొక్క పార్టీ బలం పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు ఆయన చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి అతను పరిపాలనలో ఉన్నాడు. ఆయన పార్టీ పటిష్టత గురించి కన్నా ప్రభుత్వం పటిష్టత గురించి ఆలోచించి పార్టీని వదిలేశాడు. పార్టీని వదిలేయడమే కాకుండా పార్టీకి పట్టుకొమ్మలైన ఏ అయితే వర్గాలు ఉన్నాయో వాళ్ళని పూర్తిగా వదిలేశాడు. వాళ్ళ విషయంలో సంక్షేమ పథకాలు కానీ లేకపోతే అధికారాన్ని విభజించి పంచి ఇవ్వడంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అధికారం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక్క చోటే కేంద్రీకృతం అయిపోయింది. అతని దగ్గర కేంద్రీకృతమే కాకుండా ఒక నలుగురు పెత్తందారి రెడ్లు, వైవై సుబ్బారెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళ మధ్య ఈ పెత్తందారుల మధ్య అధికారం అన్నది ఉండిపోయింది తప్పితే ఈ అధికారంలో భాగస్వామి చేయడానికి దళితులను కానీ బీసీలను కానీ ఇంకా ఏ కులస్తుల్ని ఎవరిని కూడా ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు అన్న ధ్యాస లేకుండా పరిపాలన చేసేది. ఇప్పుడు కూడా అదే పెత్తనం అదే ఇది నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆ టైంలో ఎవరిని పెడితే కాంగ్రెస్ వైపు ప్రజలు వస్తారు అన్న ఆలోచన చేయడంలో కాంగ్రెస్ హైకమాండ్ విఫలమైంది. ఎందుకు విఫలం అవుతుంది? దాదాపు 4.5 దశాబ్దాల పాటు ఒక పార్టీలో ప్రయాణం, మధ్యలో చిన్న కాకుండా ఉన్న వేరే విషయం, కానీ 2 సార్లు ఎంపీగా చేసి యూత్ కాంగ్రెస్ నుంచి బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీని అనేక దశల్లో బలోపేతం చేసిన హర్ష కుమార్ వైపు ఎందుకు పార్టీ ఆలోచన చేయటం లేదు? అంటే అర్హత ఎందుకు లేదని అనుకుంటున్నారు వాళ్ళు? అంటే ఇక్కడ కాంగ్రెస్ విధానం కానీ బీజేపీ విధానం కానీ ప్రాంతీయ పార్టీల విధానాలు కానీ వీళ్ళందరూ అభిప్రాయాలు, ముఖ్యంగా కాంగ్రెస్ విధానం ఎలా ఉంటుందంటే, మొన్న రాహుల్ గాంధీ కూడా చెప్పాడు. ఆయన చెప్పిన మీటింగ్లోనే, నేను అటెండ్ అయిన మీటింగ్లో చెప్పాడు, మనం దళితుల మీద ఫోకస్ చేయాలి, మైనారిటీస్కి అండగా ఉండాలి, ఆ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నాడు తప్పితే దళితులకు కానీ బీసీలకు కానీ మైనారిటీకి కానీ నాయకత్వం అప్పచెబుదాము, దాని ద్వారా పార్టీని పటిష్టపరుచుకుందామన్న ఆలోచన హైకమాండ్ కలగట్లేదు. బీజేపీ ఒక స్ట్రాంగ్ లీడర్ని తెచ్చుకుని పెట్టుకుంది పురంధేశ్వరిని. ఇప్పుడు హత్రాస్ గురించి రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ వీధిలోకి వచ్చి పోరాటం చూసిన తర్వాత, వీళ్ళ పోరాటం చూసిన తర్వాత నాకు కాంగ్రెస్లోకి వెళ్ళాలనిపించింది. చాలా కాలం ఖాళీగా ఉన్న తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ వీళ్ళ విషయాల మీద పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి పోరాటం చేస్తుంది, దళితులకు సంక్షేమ పథకాల గురించి పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దళితులకి నాయకత్వం ఇవ్వటం లేదు. ఎందుకు? అందువల్లే ఉత్తరప్రదేశ్లో ఓడిపోయింది, బీహార్లో కోలుకోలేదు, పంజాబ్లో అధికారం కోల్పోయింది. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే తప్పు జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి మూమెంట్లో ఈ అన్ని పార్టీలు బలంగా ఉన్నప్పుడు ఒక బలమైన క్యాండిడేట్, నేనని కాదు, ఒక దళితకి సంబంధించిన ఎంపీలు చాలామంది ఉన్నారు,
ఎవరినన్నా ఒక స్ట్రాంగెస్ట్ ఎంపీని అనుభవం ఉన్నవాడిని పెట్టకుండా కనీసం ఇంటి పక్కోడు కూడా పలకరించలేని ఒక పిసిసి ప్రెసిడెంట్ని తీసుకొచ్చేటప్పటికల్లా అక్కడే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. రుద్రరాజుని తీసేసి నాకు ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదు, నేను తెలంగాణ బిడ్డని, నేను రాజశేఖర రెడ్డి బిడ్డని, నేను తెలంగాణ కోడల్ని, తెలంగాణ ఆడపడుచుని, ఎట్టి పరిస్థితుల్లోకి ఆంధ్రాకి రాననుకున్న షర్మిలారెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెట్టిన తర్వాత పాపం నిజం చెప్పాలంటే ఆవిడని అపాయింట్ చేసిన తర్వాత తిరుగుతుంది. ఈ రుద్రరాజు తిరగలేదు, అంతకుముందు వాళ్ళు ఎవరు తిరగలేదు. ఈవిడిని పెట్టిన తర్వాత తిరుగుతుంది, కష్టపడుతుంది, ప్రతి చోటుకి వెళ్తుంది, బహిరంగ సభలు పెడుతుంది, తన శక్తి కొలది మాట్లాడుతుంది. కానీ తన కాన్సన్ట్రేషన్ అంతా జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది. ఇది పార్టీ. ఈ పార్టీ అన్నది అండి పార్టీగానే చూడాలి తప్పితే నీకు మీ అన్నయ్యకు ఉన్న గొడవల విషయం పబ్లిక్ అనవసరం. అన్నయ్య తప్పుడు పాలన చేస్తున్నాడు, దట్స్ ఇట్, అంతవరకు కరెక్ట్. కానీ ఆ తప్పుడు పరిపాలనలో ఇంకా అనేకమైన పరిస్థితులు అన్నయ్య మీదే కాన్సన్ట్రేట్ చేసి సమస్యలను మర్చిపోతాం. ఇప్పుడు ప్రజల సమస్యలు అందరూ మాట్లాడతారు, స్పెషల్ స్టాటస్ మాట్లాడతారు, రైల్వే జోన్ మాట్లాడతారు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడతారు, పోలవరం గురించి మాట్లాడతారు, లేదంటే దుగ్గరాజపట్నం పోర్టు గురించి మాట్లాడతారు, విభజన హామీల గురించి మాట్లాడతారు. షర్మిలారెడ్డి గారు కూడా అవే మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో ఆయన ఏ రకంగా అక్రమాలు, ఇసుక అక్రమ, తర్వాత కొండలను కొట్టి దోసేసుకోవడం, వైసీపీ నాయకుల అక్రమాలు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. బట్ బేసిక్ థింగ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన, ఏఐసిసి చెప్పిన బేసిక్ థింగ్ కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న బేసిక్ థింగ్ కానీ, బేసిక్ థింగ్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు 260 మంది వరకు చంపబడ్డారు. ఎవరో కాదు, వైసీపీ నాయకులే. ఇప్పుడు శిరోమండనం సీతానగరంలో చేసిందంటే వైసీపీ నాయకుడు చేయించాడు, అతనికి టికెట్ ఇచ్చాడు. హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు జైల్లో నుంచి రాగానే రాజానగరం ఎమ్మెల్యే జకంపూడి రాజా భుజాల మీద ఎత్తుకుని ఊరేగించాడు. అంటే వైసీపీ ప్రభుత్వం దళితులకి వ్యతిరేకంగానే వెళ్తుంది అన్నది కనపడతా ఉంది. ఆ దళితుల్ని అట్రాక్ట్ చేయడం, మైనారిటీస్ని అట్రాక్ట్ చేయడం. మణిపూర్ గురించి మాట్లాడింది. మణిపూర్ గురించే కాదు, ఇక్కడ పాస్టర్స్ ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు. వాలంటీర్లు మనం చూసుకున్నా అంటే 2,80,000 మంది వాలంటీర్లు ఉన్నారనుకుంటారు. 2,80,000 మందికి నెలకి 5,000 చొప్పున వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తూ ఉన్నారు. పాస్టర్లకి ఇస్తున్నామన్న చెప్తున్న గౌరవ వేతనం ఎంతండి? 5,000. అది ఎంతమందికి పాస్టర్లకి ఇస్తున్నారు? ఈ రాష్ట్రం మొత్తంలో 8,000 మంది. అంటే మీకు పాస్టర్లకి ఇస్తున్నాము, ఎప్పుడు ఇవ్వలేనిది ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ ఒక చర్చి, పాడైపోయిన చర్చిలు డెవలప్మెంట్ దానికి ఒక స్కీమ్ ఉంది. ఒక్క చర్చిని కూడా వాళ్ళు బాగు చేయించడానికి ఇచ్చేయలేదు. అలాగే హిందూ అర్చకులు కూడా ఇస్తూ ఉన్నారు, అది కూడా చేయించలేదు. ఎందుకు ఆవిడ ఇటువంటి ఎందుకు ప్రతిబింబించలేకపోతున్నారు? అంటే లోకల్